ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓయూ విద్యార్థులు ఓయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్లో కనీస వసతులు లేవని, నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదని, స్ట్రీట్ లైట్స్ లేవని డైరెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినికి ఆరోగ్యం బాగలేకపోవడంతో పరామర్శించేందుకు వచ్చిన తల్లిదండ్రులను హాస్టల్ సిబ్బంది అవమానపరచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హాస్టల్ సిబ్బంది కనీసం మానవత్వం కూడా లేకుండా ఉండడానికి వచ్చిన తల్లిదండ్రులను అవమానించడం ఏంటని తీవ్రంగా మండిపడ్డారు. ప్రాబ్లమ్స్, ఫుడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటివి కూడా మొత్తానికి ఒక కమిటీ వేసి అలాంటివన్నీ ఒక 1 monthలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. బడ్జెట్లో ఉంటే ఇంకా తొందరగా సాల్వ్ చేస్తామని చెప్పారు. అండ్ మదర్ని, ఒక పేరెంట్ని రానివ్వలేదు కదా సార్, మేము అందుకే దిగాము అని మేము రిప్రజెంట్ చేస్తే ఇట్లాంటివి ఎక్కడ యూనివర్సిటీలో లేదు, ఆ రూల్ లేదు, సో అందుకే మేము రానివ్వలేదు. సిక్ పేరెంట్ అన్నారు కాబట్టి తనకేమన్నా అయితే ఓయూ పైన పడుతుంది, యూనివర్సిటీ పైన, అడ్మినిస్ట్రేషన్ పైన పడుతుంది కాబట్టి మేము రానివ్వలేదు. సో అదొక రూల్. బట్ ఇంకేమన్నా ప్రొవిజన్ ఉంటే మేము తీసుకురావడానికి ట్రై చేస్తామని తీసేసారు.